నరకాసురుణ్ణి వధించింది ఎవరు? ఎవరు? సత్యభామ కదా. అప్పుడు కృష్ణుడు ఉండే సత్యభామ పక్కన, కానీ కృష్ణుడు వధించలేదు, సత్యభామ వధించింది. ఎందుకు? మహిళా శక్తి అనేది ఎంత గొప్పదో చూపించాలి మనలాంటి రాబోయే తరాలకు అని సత్యభామ వధించడం జరిగింది. అవునా? మహిషాసుర మర్దిని కనకదుర్గ మహిషాసురుణ్ణి వధించింది. అవునా? స్త్రీశక్తి. అమ్మ శాంతంగా ఉన్నప్పుడు శాంతంగా ఉంటుంది, చెడు వచ్చినప్పుడు మాత్రం కనకదుర్గ అవతారం ఎత్తి చెడుని సంహరిస్తుంది. అవునా? ఆడపిల్లలంటే సహనంతో ఉండాలి అని మనందరం చిన్నప్పటి నుంచి వింటూ పెరుగుతున్నాం. సహనంతో ఉండాలి, కానీ ప్రమాదం మన వరకు వచ్చినప్పుడు, చెడు జరుగుతుంది అన్నప్పుడు మాత్రం కాళికామాతలాగా కనకదుర్గలాగా మారాలి. మనల్ని మనం రక్షించుకోవాలి. ఇప్పుడు ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. అవునా? చిన్న చిన్న పిల్లల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మీకు ఎందుకు తెలియాలి అని చెప్తున్నాము అనంటే, ఇవన్నీ విని అఘాయిత్యాల గురించి విని మీరు భయపడకూడదు. వాటి గురించి విని మీరు తెలుసుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నాయి, మనం ఎలా ఉండాలి, నిలదొక్కుకోవాలనేది మాత్రమే మనం సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవాలి. మనల్ని మనం రక్షించుకోవాలి. ఎవరో వస్తారు కాపాడుతారు అనే పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి. ఎవరు రారు, ఎవరు రక్షించరు. ఎన్ని చట్టాలు రాని, ఎన్ని న్యాయాలు రాని, మనల్ని మనమే రక్షించుకోవాలి. నేను ఇంకొక విషయం ఏంటి అని అంటే మీకు చెప్పేది, అవసరమైతే మీరు ఇప్పుడు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, హాస్టల్లో ఉంటున్నారు, కానీ బయటికి వెళ్ళే పిల్లలు మాత్రం సెల్ఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అనేది మన హ్యాండ్ బ్యాగ్లో మనం క్యారీ చేయాలి ఎప్పుడు మనతో పాటు. ఎందుకంటే ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో తెలియదు. వచ్చినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. ఓకేనా? జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ మేడం.